ఈ నమస్కారం. పాలిసెట్ పరీక్ష రాయడము, దానిలో కొన్ని రకాల కీలను మీరు చూసుకోవటం జరిగి ఉంటుంది. కానీ స్టూడెంట్స్, పాలిసెట్కి సంబంధించిన ఫైనల్ కీ అనేది విడుదలైందని తెలుసు మీకు. అయితే దాని యొక్క విశ్లేషణ మనం చూసినట్లయితే రకరకాల సెట్స్ ఉన్నాయి, మనకు తెలుసు ABCD అని. అయితే ప్రతి ప్రశ్న దానికి కరెక్ట్ సమాధానం ఏంటో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. మొదటగా ఫిజిక్స్ భౌతిక శాస్త్రానికి సంబంధించిన కీని మనం పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న చూస్తే, ఇఫ్ ఆర్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఆఫ్ లెంత్ L అని అన్నారు. అంటే ఒక తీగ పొడవు Lకు రెసిస్టెన్స్ ఆర్కు మధ్య రిలేషన్ ఏమున్నది అన్నప్పుడు మనకు తెలుసు R ప్రపోర్షనల్ L. కనుక ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉంది. అంటే నేను B అనే సెట్ చూస్తున్నాను, 51th క్వశ్చన్. సో దీనికి 2 అనేది రైట్ ఆన్సర్, R ప్రపోర్షనల్ L రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూస్తే, 2 కరెంట్స్ 3 mA 5 mA అనేవి 2 volts జంక్షన్ ఉన్నాయి. సో అవే ఫ్రమ్ ద జంక్షన్ వచ్చి 1 mA 1.5 mA అండ్ X అనేవి ఉన్నాయి. అప్పుడు X ఎంత అని అడుగుతున్నారు. అంటే మనకు తెలుసు కిర్చాఫ్స్ లాలో, అంటే ఒక జంక్షన్ వద్దకు వస్తున్నటువంటి కరెంటుల మొత్తము బయటికి వెళుతున్న మొత్తము ఈక్వల్ చేస్తే మనకి X వస్తుంది. దీనికి రైట్ ఆన్సర్ 5.5 mA అవుతుంది. తర్వాత ప్రశ్న చూస్తే, ఒక టెస్లా ఎంత అని అడిగారు. అసలు టెస్లా ఎవరు అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ మనకిది. దాన్ని మనం వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని రాస్తాం. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణాలు వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఈ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ని టెస్లా అని పిలుస్తారు. స్టూడెంట్స్, మనము ఈ పరీక్ష రోజు ముందు ఒక వీడియో మాట్లాడుకోవటం జరిగింది. అందులో కూడా మరి మాట్లాడిన ఎన్ని అంశాలు ఈ పరీక్షలో వచ్చినాయి మీరు చూస్తే, ఇప్పుడు మనం మాట్లాడిన టెస్లా అలాగే రెసిస్టెన్స్ R ప్రపోర్షనల్ L అనే డైరెక్ట్గా 2 ప్రశ్నలు ఎగ్జామ్స్లో వచ్చినాయి. తర్వాత విద్యుదయస్కాంత ప్రక్రియ గురించి అడిగారు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి మనం మాట్లాడాం ఆ రోజు. సో దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగారు. తీగ చుట్టులో ప్రేరిత విద్యుత్ ప్రవాహం కలుగజేయడము, ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ఏ కాయిల్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క ఉద్దేశము, విద్యుదయస్కాంత ప్రక్రియలు జరిగే ఆన్సర్ ఏంటంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 3 అనేది దీనికి రైట్ ఆన్సర్గా ఉంది ఈ ప్రశ్నకు. అలాగే ఇక్కడ మనము ఈఎంఎఫ్కు ఫార్ములా చూస్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్లో దానికి ఫార్ములా డెల్టా పై అండ్ డెల్టా టీల మధ్య సంబంధం ఏమిటి అని అడిగారు. ఈఎంఎఫ్ ఈక్వల్ టు డెల్టా పై బై డెల్టా టీ అనేది రైట్ ఆన్సర్ అని అర్థం. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ కాల్డ్, మనం ఈఎంఎఫ్గా చెప్పినట్లయితే. సో ఈఎంఎఫ్ ఈక్వల్ టు -n d∅dt రాస్తారు. ఇక్కడ దాన్ని డెల్టా పై బై డెల్టా టీ ఇచ్చారు. సో ఇక్కడ 2 అనేది రైట్ ఆన్సర్గా ఉంది. తర్వాత ప్రశ్న చూస్తే, అయస్కాంత దిక్సూచి నందలి సూది స్వేచ్ఛగా ఉంచినప్పుడు అది దేన్ని తెలియజేస్తుంది అని అర్థము. ఉత్తర దక్షిణాలను తెలియజేస్తుంది, నార్త్ అండ్ సౌత్ పోల్స్ను తెలియజేస్తూ ఉంది. ఇది డైరెక్ట్. తర్వాత ప్రశ్న, 100 టర్న్స్ ఉన్నటువంటి ఒక కాయిల్ ఉంది. దానికి 0.1 సెకండ్స్ ఉపయోగించారు. అప్పుడు దానిలో ఫ్లక్స్ ఎంత అంటే 0.001 ఉంది. ఈఎంఎఫ్ ఎంత అని అడిగారు. మనకు తెలుసు ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పాం, n d∅dt రాస్తామని. సో ఇక్కడ n అంటే 100, d∅ అనగా 0.001, dt అనగా 0.1. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 1 volt వస్తుంది. కనుక 57th క్వశ్చన్ ఇది 1 అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవటం జరిగింది. 58వ బిట్ ఇక్కడ, అయస్కాంత క్షేత్రంలో కదులుతున్న ఆవేశంపై పనిచేయు అయస్కాంత బలం యొక్క 3 రాశులు ఏమిటి అని. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ పైన పనిచేసే 3 రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అనేవి అవి ఏమిటి అని అడిగారు. అవి మనకు ఛార్జీ, స్పీడు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఆవేశము, ఒడి, అయస్కాంత అభివాహ సాంద్రత 3 పనిచేస్తాయి. నెక్స్ట్ 1, ఆటో డ్రైవర్ గురించి అడిగారు మీకు. తనకు కరెంటు అవసరమైనప్పుడు ఆటో డ్రైవర్ ఏం చేస్తాడు, మెకానికల్ ఎనర్జీ ఉపయోగించి ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుస్తాడని ఉంది. అప్పుడు ఉపయోగించే పరికరం చాలా ఈజీగా చెప్పే ఆన్సర్ డైనమో అనేది. సో మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ డివైజ్ డైనమో. కనుక 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు.
తర్వాత ఫ్యారడే లా పైన మనకి బిట్స్ వస్తాయి అని చెప్పుకున్నాం. డైనమో మోటార్ పైన బిట్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఈ 2 బిట్స్ ఇక్కడ రావటం జరిగింది. ఫ్యారడే విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రము దీని మీద ఆధారపడుతుంది. సో ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అన్నప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ సూత్రం పైన ఆధారపడుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు 4 అనేది రైట్ ఆన్సర్. తర్వాత 61వ ప్రశ్న ఉంది. ద సీజియస్ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అని అడిగారు. ఉష్ణశక్తికి సీజియస్ ప్రమాణాలు కెలోరీ డైరెక్ట్ ఆన్సరు, 4 రైట్ ఆన్సర్ ఇక్కడ. 62వ బిట్టు చాలామంది రకరకాలుగా చెప్తున్నారు చూడండి. 27 డిగ్రీ సెల్సియస్ ఉంది, అది కెల్విన్స్లో ఎంత అని అర్థం. సో సెల్సియస్ను కెల్విన్స్లో మార్చాలంటే +273 యాడ్ చేయాలి అనేది రైట్ ఆన్సర్గా చెప్పాలి. ఎందుకంటే 0K అనేది ఉంది ఇక్కడ. 0K అనగా 273 డిగ్రీ సెల్సియసే కదా. ఎందుకంటే 0 కెల్విన్ ఎప్పుడు వస్తుంది? ఒక డిగ్రీ సెల్సియస్లో 273 ఉందనుకోండి, అది కెల్విన్స్లో ఎంత అంటే దానిని 273 వేయాలి. కాబట్టి 0K ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. దీనికి 62కి 1 రైట్ ఆన్సర్. 63 చూస్తే ఒకే విశిష్టోష్ణము కలిగిన అది అంటే స్పెసిఫిక్ హీట్ టేబుల్ పైన బిట్ వస్తుంది అనుకున్నాం. సో ఆ టేబుల్ చదివినప్పుడు ఒకే వాల్యూస్ ఉన్నది 2 ఉంటాయి. ఐసు కిరోసిన్ ఉంటుంది. ఐసు కిరోసిన్ ఆయిల్ రైట్ ఆన్సర్. అండ్ ద్రవము ఘనపదార్థంగా మారే ప్రక్రియ అని అడిగారు. అప్పుడు నీటి యొక్క అంతర్గత శక్తి ఏమవుతుంది అంటే ఒక లిక్విడ్ సాలిడ్ అయినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది అన్నప్పుడు మనం చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ పెరుగుతుంది అనేది రైట్ ఆన్సర్. ఒక లిక్విడ్ సాలిడ్గా మారినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 65 బిట్ చూస్తున్నాం. తుషారాలు మరియు పొగమంచు ఏర్పడడానికి కారణం ఏమిటి? మనకు తెలుసు ఇది గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటివి లిక్విడ్ స్టేట్గాను మారుతూ ఉంటాయి. దీన్ని మనం కండెన్సేషన్ అని చెప్తాం, సాంద్రీకరణం. సో మనం మాట్లాడుకున్న బిట్స్లో ఇప్పుడు అన్నీ కూడా 40 డిగ్రీ సెల్సియస్ 40 గ్రామ్స్, 80 డిగ్రీ సెల్సియస్ 10 గ్రామ్స్ అంటే టెంపరేచర్లు మాస్ ఇచ్చారు. మిక్సర్ టెంపరేచర్ అడిగారు. క్యాపిటల్ T = T1m1 + T2m2 m1 + m2 అనే ఫార్ములా ప్రకారం లెక్క చేస్తే 48 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. కనుక 66వ బిట్టుకు 1 రైట్ ఆన్సర్. 67 చూస్తే ఏ లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అంటే నార్మల్కి దూరంగా వెళ్ళే సందర్భం ఎటు నుండి ఎటు రిఫరాక్షన్ జరగాలని ఇక్కడ రకరకాలు ఇచ్చారు. ఇక్కడ రైట్ ఆన్సర్ వాటర్ టు ఎయిర్, నీటి నుంచి గాలిలోకి రిఫరాక్షన్ జరిగితే అప్పుడు గాలిలో నార్మల్కు దూరంగా లైట్ రే అనేది ట్రావెల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. 68వ బిట్టు. సో ఈ బిట్లు అన్నీ మాట్లాడుకున్నాం మనం. V1 V2 వెలాసిటీ ఇస్తాడు, N1 N2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేషన్ ఏంటన్నాం. సో V1/V2 = N2/N1. ఎందుకంటే V అండ్ Nకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. మన తెలుసు N = C/V ఫార్ములా. దీనికి N = C/V ఫార్ములా నుండి మనం తీసుకొస్తాము. సో V1/V2 = N2/N1 ఉంటుంది. తర్వాత 69 బిట్ చూస్తే ఇక్కడ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ప్రాబ్లం అడుగుతారనుకున్నాం, అదే అడిగారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అలాగే శూన్యములో లైట్ వెలాసిటీ C ఉంటుంది, యానకములో కాంతి వేగం V ఉంటుంది. సో N = C/V ఫార్ములా సేమ్ ఫార్ములా. సో దాని ఫార్ములా ప్రకారం ఇక్కడ మీరు 69వ బిట్టు కనుక ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ C అని, అలాగే వక్రీభవన గుణకము కాంతి వేగాలు వీటిని ఉపయోగించినప్పుడు ఫార్ములా N = C/V ప్రకారము మనకు V కావాలి కాబట్టి V = C/N రాస్తారు. ఇక్కడ Cగానే ఉంది. ఇక్కడ N ప్లేస్లో 4/3 ఇచ్చారు కాబట్టి ఆ రివర్స్ అవుతుంది. సో 3C/4 అనేది రైట్ ఆన్సరు. 69కి 4 రైట్ ఆన్సరు. 70 బిట్టు నక్షత్రాలు మెరుస్తూ కనపడతాయి, దీనికి కారణం ఏమిటి అని అడిగారు. అంటే ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్కి రీజన్ ఏమిటి? మల్టీ రిఫరాక్షన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ రిఫరాక్షన్ వచ్చారు, 1 రైట్ ఆన్సర్. రిఫరాక్షన్ వక్రీభవనము అనేది సరైన సమాధానం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సో దీర్ఘవృత్తాకారపు తొట్టి అని, దాని రిఫరాక్టివ్ ఇండెక్స్ ఎంత, దాని లోతు ఎంత అని ఒక ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం చేసినప్పుడు మనకు 3 మిల్లీమీటర్స్ అనే ఆన్సర్ వస్తుంది. 71కి 3 రైట్ ఆన్సర్. 72 చూస్తే ఒక కుంభాకార కటకము ప్రధానాక్షంపై ఏ స్థానం వద్ద వస్తువు నుంచినప్పుడు మిథ్యా ప్రతిబింబము, వర్చువల్ ఇమేజెస్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయి? కాన్వెక్స్ లెన్స్కు వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఏర్పడతాయి అనేది ఈ బిట్ ఇక్కడ. దీనికి ఆన్సర్ మీకు తెలుసు, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్కును ఫోకల్ పాయింట్ Fకి మధ్యలో ఉంచినప్పుడు
సో నిలువుగా ఆ ప్రతిబింబం ఏర్పడుతుందని తెలుసు మనకు. దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాము. సో ఆ వర్చువల్ ఇమేజెస్ అనేవి డైరెక్ట్గా కంటితో చూసే ఇమేజెస్ ఇవి. ఇది 72 బిట్కి 3 రైట్ ఆన్సర్. 73 ఉంది. మరలా ఇలాంటి బిట్టే ఇచ్చారు, కానీ ఈసారి మీకు ఇక్కడ అడిగిన క్వశ్చన్లో పుటాకార కటకం కాన్కేవ్ లెన్స్ ఇచ్చారండి. కాన్కేవ్ లెన్స్ యొక్క ఇమేజెస్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అనేది 73 బిట్. అది వర్చువల్ అండ్ ఎరెక్ట్, నిలువుగా ఉంటుంది, వర్చువల్గా ఉంటుంది. మిథ్యా ప్రతిబింబము నిలువుగా ఉంటుందని తెలుసు మనకి. వర్చువల్ అండ్ ఎరెక్ట్ అని చెప్తాము. సో ఇది 3rd రైట్ ఆన్సర్. తర్వాత ఒకే వక్రతలం ఉన్న కటకం. సో టైప్స్ ఆఫ్ కటకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ కటకాల మీద బిట్స్ అడుగుతారు అనుకున్నాం. ఆ కటకం యొక్క నేచర్ చెప్తున్నాడు తను. అంటే ఒకటి ప్లెయిన్గా ఉండి ఒకే కర్వ్డ్ ఉన్నటువంటి కటకం ఏమిటి అన్నారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్లెయిన్ అండ్ కాన్కేవ్ అనేది రైట్ ఆన్సర్. కాన్కేవ్ అండ్ ప్లెయిన్, ఒకటి ప్లెయిన్ అన్నాడు, ఒకటి కర్వ్డ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 3 అనేది రైట్ ఆప్షన్గా ఉంది. అలాగే 75ది ప్రాబ్లం ఇచ్చారు. మనం చెప్పుకున్నాం లెన్స్ ఫార్ములా మీద ఒక ప్రాబ్లం వస్తుందని. 1/f = 1/v - 1/u ప్రకారం ఇక్కడ ప్రాబ్లం అడిగారు. 25 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న ఒక వస్తువు ప్రతిబింబం 2 దూరాలని, వాటి మధ్య దూరాలు ఇచ్చారు. అప్పుడు ఫోకల్ లెంత్ f ఎంత అని అడిగారు. ఇది మీరు 1/25 + 1/25 చేస్తే మీకు 2/25 వస్తుంది. అది రివర్స్ అవుతుంది కాబట్టి 20/5/2 అంటే 12.5 సెంటీమీటర్స్ వస్తుంది. చాలా ఈజీగా చేయించాను. 56ది ద యాంగిల్ బిట్వీన్ పార్షియల్ రేస్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. అంటే పరాక్ష కిరణాలకు ప్రధాన అక్షానికి మధ్య కోణము ప్యారలల్గా ఉంటాయి కాబట్టి కిరణాలు అవి యాంగిల్ 0 ఉంటుందండి. సో యాంగిల్ ఉండదు. సో 0 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్. అలాగే మనం విబ్జార్ మీద ప్రశ్న వస్తుంది అనుకున్నాం, వచ్చిందండి. 77లో చూసినట్లయితే అసలు ఒక లైట్ రే, వైట్ లైటు 7 కలర్స్గా విబ్జార్గా విడిపోవడానికి కారణం ఏమిటి? డిస్పర్షన్ ఆఫ్ లైటు, విక్షేపము, కాంతి విక్షేపము, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ మీద బిట్ అడుగుతాడు అనుకున్నాం. ఇది 2nd అనేది రైట్ ఆప్షన్గా ఉంది. ఇక్కడ 78వ బిట్ చూస్తున్నాం, గరిష్ట విచలనం. అంటే 7 రంగులు ఉన్నాయి మనకు. ఈ 7 కలర్స్లో ఏది ఎక్కువ యాంగిల్ ఆఫ్ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఎవరు, తక్కువ ఎవరు అని అడుగుతారన్నాం. సో ఇక్కడ ఇవి మ్యాక్సిమం అడిగారు కాబట్టి వైలెట్ కలర్, ఉదారంగా అనేది ఎక్కువ డివియేషన్ కలిగి ఉంటుంది. 79 స్కై బ్లూ కలర్లో ఉండడానికి కారణం ఏమిటి? స్కాటరింగ్ ఆఫ్ లైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద బిట్స్ అడుగుతాడన్నాం. 79ది స్కాటరింగ్ ఆఫ్ లైట్ బ్లూ కలర్ ఒక రీజన్ ఏమిటి అని అడిగారు. N2 and O2 మాలిక్యూల్స్. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. 79వ బిట్కి 4 రైటు సమాధానం. సో స్టూడెంట్స్, మనం మాట్లాడిన బిట్లు బింగ్స్లో మ్యాక్సిమం బిట్స్ అనేవి వచ్చాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి ముందు మనం ఆ నైట్ ఏ బిట్స్ అయితే డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఈ పరీక్షలో వచ్చాయి అనుకుంటున్నాను. 80వ బిట్టు మనకు పవర్ ఆఫ్ లెన్స్ ఉందని, దాని ఫార్ములా P = 1/f అని. సో ఆ పవర్ ఆఫ్ లెన్స్ పైన ప్రాబ్లమ్స్ అడుగుతారని అని చెప్పడం జరిగింది. ఇక్కడ 25 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉంది. కట్టక సామర్థ్యం ఎంత, పవర్ ఆఫ్ లెన్స్ ఎంత అని అడిగారు. P = 1/f కాబట్టి. సో 1/fలో సెంటీమీటర్స్ కాబట్టి ఇది మనం 100/f రాయాలి. 100/20 అనేది వేసినట్లయితే 5D అనేది రైట్ ఆన్సర్. 1 రైట్ ఆన్సర్ ఉంది 80వ బిట్కి. ఇక 81 మనం మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రిస్బయోపియా మీద బిట్ వస్తుంది అనుకున్నాం. ఇక్కడ హైపర్మెట్రోపియా మీద బిట్ అడగడం జరిగింది. ముందులో కూడా లోపాలు ఏంటి, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనుకున్నాం. సో ఇక్కడ దీర్ఘదృష్టి ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే ముందు ఏర్పడుతుందా, రెటీనా తర్వాత ఏర్పడుతుందా అని చెప్పుకున్నాం. సో బియాండ్ రెటీనా, మయోపియాలో అయితే ముందు ఏర్పడుతుంది, హైపర్మెట్రోపియాలో రెటీనా తర్వాత ఏర్పడుతుంది కాబట్టి 81కి 1 రైట్ ఆన్సర్గా ఉంది. 82 కూడా ఉంది. మన కంటిలో రెటీనా ఉంటుందని తెలుసు, మనకు లెన్స్ ఉంటాయని తెలుసు కదా. సో నార్మల్ హ్యూమన్ ఐ అనేది ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎవరి మధ్య? రెటీనాకు కంటి కటకానికి అని మనం మాట్లాడుకున్నాం. ఆ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్ ఉంది. తను ఆల్రెడీ 2.5 సెంటీమీటర్స్ ఇచ్చి ఈ 2.5 సెంటీమీటర్స్ ఎవరి మధ్య దూరం అని అడిగారు. మనం మాట్లాడుకున్నాం లెన్స్, హ్యూమన్ ఐ యొక్క లెన్స్కు అలాగే రెటీనాకు మధ్య డిస్టెన్స్ అది. సో 82కు 2 రైట్ ఆప్షన్ అండి. అలాగే ప్రిస్బయోపియా అంటే వయసు అయిపోయిన తర్వాత ఒక జబ్బు వస్తుంది అన్నాం. అప్పుడు దూరంగా ఉన్న వస్తువులు దగ్గర 2 చూడలేము. అయితే యాక్చువల్గా మనకున్నటువంటి ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ విజన్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అడిగినట్టు జరిగింది. ఇక్కడ కనిష్ట దూరము విలువ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ లార్జ్ వాల్యూ ఉంటుంది, ఎక్కువ విలువ వైపు జరుగుతుంది.
ఒకటి రైట్ ఆన్సరు 83వ ప్రశ్నకు. 84 చూస్తే విద్యుత్ సామర్థ్యము పవరు P ఉంది కదా. సో విద్యుత్ ప్రవాహము మరియు ఎవరి మధ్య రిలేషను, ఎవరి మధ్య ప్రోడక్ట్ అని, ఎలక్ట్రిక్ పవర్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ ఎవరు. సో మనకు తెలుసు V ఇంటూ I అని చెప్పాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంటు. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ రైట్ ఆన్సర్ 4 రైట్ ఆన్సర్ 84. 85 సిరీస్ ప్యారలల్ పైన బిట్ వస్తుందని చెప్పుకున్నాం. సో సిరీస్ అంటే అన్నీ యాడ్ చేసుకుంటున్నాం. 4 రెసిస్టెన్స్ ఇచ్చారు. 4 ohms 0.4 0.04 ఇచ్చి సిరీస్ అన్నారు. అన్నీ యాడ్ చేస్తే స్టూడెంట్స్ 4.44 ohms వస్తుంది. 85కు 2 రైట్ ఆన్సర్. 86 చూస్తున్నాము. ఇక్కడ మనం ఓమ్స్ల మీద ఒమిక్ నాన్ ఒమిక్ కండక్టర్స్ బిట్స్ వస్తుందన్నాం. అదే బిట్ అడిగారు. ఓమ్స్ల అర్ధవాహకాలు ఓం నియమాన్ని పాటిస్తాయి, లోహాలు ఓం నియమాన్ని పాటిస్తాయి అని 2 ఇచ్చారు. అంటే సెకండ్ ఆప్షన్ రైట్ కనుక ఇక్కడ 2 రైట్ ఆన్సర్. ఓన్లీ బి ఈజ్ ద ట్రూ అనేది రైట్ ఆన్సరు. అంటే సెమీ కండక్టర్స్ అనేవి ఓం నియమాన్ని పాటించవు. సో ఇది ఫాల్స్. మెటల్ కండక్టర్స్ అనేవి ఓం నియమాన్ని పాటిస్తాయి. ఇది రైట్ ఆన్సరు. కాబట్టి బి అనేది ఓన్లీ రైటు. 86కు బి రైట్ ఆన్సర్ అండి. అలాగే 87 మీరు చూస్తే మనం ఇది మాట్లాడుకున్నాం. ఇక్కడ పవర్ అనేది ఫార్ములా 2 రకాలు ఉంటుందన్నాం. P ఈజ్ ఈక్వల్ టు WT ఫార్ములా ఒకటి ఉందని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దాని మీద ఒక ఫార్ములా అడిగారు. ఇక్కడ ఏంటంటే 6 watts ఇంటూ 1 second అని ఇచ్చారు. ఎంత అని అర్థం. అంటే దీని ఉద్దేశం ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు WT, దెన్ ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T అవుతుంది. అంటే పవర్ ఇంటూ టైం అవుతుంది. అంటే P 6 watts అనేది పవరు, టైం అనేది 1 second. అంటే డబల్యూకి సమానం. డబల్యూ అంటే ఎవరు ఇక్కడ? వర్క్ జౌల్లో చెప్తాం కాబట్టి. సో 87కు 6 joules అనేది రైట్ ఆన్సరు. 3 రైట్ ఆన్సరు 87కు. 88 బిట్ ఉంది. విద్యుత్ ప్రవాహము వోల్టేజీల మధ్య సంబంధాన్ని చెప్పింది ఎవరు? మనం ఓమ్స్లా మీద అడుగుతాడు అనుకున్నది డైరెక్ట్ ఇది. ఓం అనే సైంటిస్ట్ ప్రయోగాలు చేశాడు. పొటెన్షియల్ డిఫరెన్స్కు కరెంటు మధ్య రిలేషన్ తెచ్చింది ఓం కాబట్టి 88కి 4 రైట్ ఆన్సరు ఓం అనేది. 89 ఇక్కడ KWH అనేది మాకు బిట్ అడుగుతాడని చెప్పుకున్నాం. కిలో వాట్ అవర్ మీద. అంటే ఒక విద్యుత్ శక్తికి సంబంధించి ఒక హౌస్లో ఎంత పవర్ ఉన్న వినియోగిస్తారని బిట్ అదే అడిగారు. ఏంటంటే 40 watts సామర్థ్యం ఉన్న విద్యుత్ బల్బు 5 hours ఉపయోగించాం, 30 days వాడేమో టోటల్ విద్యుత్ శక్తి. మనకు చెప్పాము ఆల్రెడీ. టోటల్ వాటేజ్ ఇంటూ టోటల్ టైం ఇంటూ హౌ మెనీ డేస్ బై 1000 వేయాలని చెప్పిన ఫార్ములా. 40 ఇంటూ 5 ఇంటూ 30/1000 వేస్తే మీకు 6 అనేది వస్తుంది. కనుక 6 అనేది రైట్ ఆన్సర్గా దీనికి చెప్పడం జరిగింది. 6 అనేది ఏంటిది? ఇది KWH కిలో వాట్ అవర్కి చెప్తారు. లాస్ట్ బిట్ 90ది. మల్టీమీటర్ దేనిని కొలవలేదు అని అడిగా. కరెంటు కొలుస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ కొలుస్తుంది, అంటే నిరోధాన్ని కూడా కొలుస్తుంది. కొలవలేనిది ఏంటంటే ఛార్జీని కొలిసే డివైస్ ఏమి లేదు కనుక మల్టీమీటర్ ఛార్జ్ అనేది మెజర్ చేయలేదండి. సో మల్టీమీటర్ అనేది ఛార్జీని డివైజ్ చేయదు కాబట్టి ఛార్జ్ అనేది రైట్ ఆన్సర్గా చెప్తాము. సో ఇలా మనం ఎగ్జామ్కి ముందు రోజు మాట్లాడిన వీడియోలో వచ్చిన బిట్స్ నుంచి చూస్తే